కవితకు స్వాగతం పలుకుతూ 1000 కార్లతో భారీ ర్యాలీ తీశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్లోని ఇంటికి కార్లు దండు కట్టి ప్రయాణం చేస్తుంటే ఆ దృశ్యం అందరినీ ఆకట్టుకుంది. 1000 కార్లతో భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో సందడి చేశారు. దారి పొడవునా కవితను చూడడానికి ప్రజలు పోటీ పడ్డారు. కడిగిన ముత్యంలా కదిలి కవితకొస్తోంది. సంకెళ్ళేసిన రాజ్యం పుత్రకు బెదరను అంటోంది. సమరానికి ఇక సై అంటూ సవాలు విసిరింది. భగ 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 భానుడిలా ఉరుమై దూకే ఉప్పెనలా. భగ 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 భానుడిలా ఉరుమై దూకే ఉప్పెనలా. మెల్సి కవిత ఇంటి దగ్గర సంబురం అంబరాన్ని అంటింది. ఎటు చూసినా పండగ వాతావరణం ప్రతిబింబించింది. పటాకుల మోతలతో కవిత నివాసం హోరెత్తింది. ఢిల్లీ నుంచి సొంతింటికి వచ్చిన కవితమ్మకు అద్భుతీయమైన స్వాగతం లభించింది. గులాబీ క్యాడర్ అభిమానులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఇంతకుముందు ఎన్నడూ లేనంత సందడి వాతావరణం కనిపించింది. చరిత్రలో ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలిచినటువంటి దాఖలాలను మనం చూసినాం, విన్నాం. అది భారతదేశ చరిత్ర అయినా తెలంగాణ చరిత్ర అయినా న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ధర్మ పోరాటం ఎప్పుడు కూడా విజయం సాధిస్తుంది. ఆ విషయంలో కూడా ఎటువంటి తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఒకరోజు న్యాయం గెలుస్తుంది, ఒకరోజు ధర్మం గెలుస్తుంది, నిజం నిలకడ మీద గెలుస్తుంది అని చెప్పి నేను తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తాం. కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక పోరాటాల్లో కూడా పాల్గొంటాం. అల్టిమేట్గా ఏ తప్పు చేయనటువంటి నేను కడిగిన ముత్యంలా ఈ అపవాదులన్నింటి నుంచి కూడా బయటకు వస్తాననేటటువంటి విశ్వాసం నాకు ఉన్నది. థ్యాంక్ యూ. జై తెలంగాణ.